పేక మేడలు అనే ఒక కొత్త తెలుగు సినిమా మొన్న జూలై 19న మన తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయింది. ఆ తర్వాత వారం తర్వాత జూలై 26న అమెరికాలో రిలీజ్ అయింది. అంటే ఈ సినిమా అంటే ఈ పేరు మీద ఒక సినిమా ఉందని కూడా నాకు తెలియదు. మంచి టైటిల్ పేక మేడలు అనేది, అంటే గాల్లో మేడలు కట్టడం లాంటిది. సినిమా చూస్తే 2 గంటలు ఉంది. అందరూ కొత్త వాళ్ళే. అంటే హీరోగా చేసింది వినోద్ కిషన్ అని ఒక తమిళ యాక్టర్. అతను తమిళ్, కన్నడ, తెలుగు, మలయాళం సినిమాలో యాక్ట్ చేస్తుంటాడు, చైల్డ్ ఆర్టిస్టు. ఇక మిగతా అందరూ కొత్త వాళ్ళే. ఒక మురళీధర్ గౌడ్, మన డీజే టిల్లు ఫాదర్, ఒక చిన్న 1-2 సీన్లో కనిపిస్తాడు అంతే. సినిమా చూస్తే నాకు ఫస్ట్ హాఫ్ భలే అనిపించింది. మొదటి గంట పాటు అంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా ఒక ఏమంటారు అథెంటిక్ రాగా మన బస్తీల్లో, హైదరాబాద్ బస్తీల్లో తీసినారు. రియల్ లొకేషన్స్లో గిట్స్ ఏమీ లేవు. సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది అసలు. అంటే గాల్లో మెడల్ కడుతుంటాడు హీరో కంటే కూడా నాకు వైఫ్ క్యారెక్టర్ తీసిన అమ్మాయి భలే అనిపించింది. ఆ అమ్మాయి సినిమా అంతా, ఆ అమ్మాయి అసలు భలే యాక్ట్ చేసింది. ఇంకా మిగతా అందరూ కూడా హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ కానీ, ఒక ఎన్ఆర్ఐ లేడీ క్యారెక్టర్ కానీ అందరూ కూడా భలే సెట్ అయ్యారు సినిమాకు. మొదటి గంట మాత్రం భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది సినిమా. ఇక సెకండ్ హాఫ్లో మొదటి అరగంట కొంచెము ట్రాక్ తప్పినట్టు అనిపించింది. ఆ డ్రగ్స్ బ్యాచ్, హీరోయిన్ పంచాయతీ, ఇవన్నీ. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో భలే పుంజుకుంది సినిమా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సినిమా. మంచి మెసేజ్ ఉంది సినిమాలో. అంటే కష్టే ఫలి అని మన పెద్దలు అన్నట్టు, సినిమాలో హీరో క్యారెక్టర్ గాల్లో మెడలు కడుతుంటాడు, కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని చూస్తుంటాడు. హీరోయిన్ మాత్రం నిదానంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చిన్నగా కష్టపడి సెటిల్ అవుతుంది. అది చాలా బాగా చూపించారు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి, ఎవరి మీద ఆధారపడకూడదు, సొంతంగా బతకాలి అనే మెసేజ్ బాగుంది. అలాగే హీరో క్యారెక్టర్ ఎవరైతే ఉందో ఆ క్యారెక్టర్ అంటే సోమరిపోతులాగా ఏ పని చేయకుండా ఇతరుల మీద మోసాలు చేసి, ఆధారపడి అప్పులు చేసి, అంటే ఇలాంటి వాళ్ళకి పెళ్ళాము, పిల్లలు. అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్లో క్లైమాక్స్ పార్ట్లో వచ్చిన 10 నిమిషాలు అయితే చాలా టచింగ్గా అనిపించింది. అసలు భలే తీశారు అనిపించింది. అసలు అందరు కొత్త వాళ్ళు, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్లు కానీ, యాక్టర్లు కానీ. రైటింగ్ ఈ సినిమాకి 4 రాశారు, ప్రొడ్యూసర్లు 3, డైరెక్టర్ 1, ఎడిటింగ్ 2 చేశారు. అంతా నేను బాగా చూశాను. నాకైతే నచ్చింది సినిమా. మంచి సినిమా. ఏమంటే ఈ సినిమాకు మెయిన్ అంటే ఎవరికి తెలియకపోవడానికి కారణం ఏంటంటే, హీరో క్యారెక్టర్ని ఎవరన్నా తెలిసిన ముఖాన్ని పెట్టుకొని ఉంటే చాలామంది చూసేవాళ్ళు ఈ సినిమాని. ఒక ప్రియదర్శి కానీ, లేకపోతే రాహుల్ రామకృష్ణ కానీ బాగా సూట్ అయ్యేవాళ్ళు ఆ హీరో క్యారెక్టర్కి. ఏమంటే హీరో క్యారెక్టర్ మరి క్యారెక్టరైజేషన్ చాలా బ్యాడ్గా ఉంది కాబట్టి ఎవరు ఒప్పుకొని ఉండరు. అందుకే ఈ తమిళ యాక్టర్ని పట్టుకొచ్చారు వినోద్ కిషన్. అతను కూడా బాగా చేశాడు. కానీ సినిమా కొంచెం అంటే ఒక్క పాపులర్ ఫేస్ అన్న ఉండింటే, ఐదర్ హీరోయిన్ క్యారెక్టర్ కానీ, హీరో క్యారెక్టర్ కానీ చాలామందికి రీచ్ అయ్యేది. ఇప్పుడు కూడా చూసిన వాళ్ళకి నచ్చుతుంది, కానీ చాలామందికి తెలియదు ఈ సినిమా. ఇప్పుడు థియేటర్లో ఉందో లేదో కూడా తెలీదు. కాబట్టి రేపొద్దున ఓటీటీలో వస్తే మాత్రం మిస్ అవ్వద్దండి ఈ పేక మేడలు అనే తెలుగు సినిమా, అచ్చ తెలుగు సినిమా. నాకైతే నచ్చింది. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. సో ఖచ్చితంగా చూడమని చెప్తాను. ఎస్పెషల్లీ ఈ కాలం భార్యాభర్తలు, మగపిల్లలు, ఆడపిల్లలు అందరూ ఎవరైనా సరే కష్టపడకుండా ఏది రాదు. గాల్లో మేడలు కడితే ఏమీ సాధించలేము. సో దేనికైనా నిదానమే ప్రధానము. కష్టపడి సంపాదించుకోవాలి, కష్టపడి బతకాలి. ఈ సినిమాలో అదే మెసేజ్ చాలా బాగా తీశారు. చాలా రియలిస్టిక్గా తీశారు. మంచి సినిమా. ఏమంటే పాపులర్ ఫేస్ ఉండింటే చాలామంది చూసేవాళ్ళు. పాపులర్ యాక్టర్స్ ఎవరు లేకపోవడం వల్ల ఎవరికి తెలీదు. సో ఈ రివ్యూ మీరు కనుక వింటే పేక మేడలు గుర్తుపెట్టుకోండి. రేపొద్దున ఓటీటీలో వచ్చినప్పుడు కుదిరితే చూడండి, నచ్చుతుంది మీకు కూడా. మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఓకే, బాయ్.